దగ్గర గుడ్ డెలివరీ, చేంజ్ ఆఫ్ పేస్, నో వన్ కాల్ ఇచ్చాడు అక్కడ. బాగా రఘువంశీ చూస్తే కనుక ఈ ఎండ్ నుంచి చేంజ్ ఆఫ్ పేస్ ఇబ్బంది పెడుతుంటాయి నార్మల్గా. మధ్యకాలంలో ప్రతి బౌలర్ మెయిన్ వెపన్ గా అనుకోవచ్చేమో అది. డ్రాప్ ఛాన్సెస్, ఇది క్యాచ్ సునీల్ నారాయణది. రఘువంశీ కూడా ఒక లైఫ్ వచ్చింది. బ్రెవిస్ లాంగ్ బాల్ లో ఈ క్యాచ్ డ్రాప్ చేశాడు. లాస్ట్ మ్యాచ్ ఫీల్డింగ్ వల్ల గెలిచారు సిఎస్కే. ఎక్స్ట్రాడినరీ క్యాచ్ ఇచ్చిన సర్ఫరాజ్. బట్ ఈ మ్యాచ్ లో ఇప్పుడు ఇంప్రెస్ అనిపించే ఫీల్డింగ్ ఎఫర్ట్స్ సిఎస్కే టీం నుంచి. ఇది క్యాచ్ డ్రాప్ అని చెప్పొచ్చు. ఈసారి మరి కరెక్ట్ గా మిడిల్ అయిందా, డిస్టెన్స్ వస్తుందా అంటే ఎస్ అన్నాడు అజింక్య రహానే. బ్యాట్ నుంచి వచ్చిన సెకండ్ సిక్సర్ ఇదే ఓవర్ లో. ఎంత పేస్ వేస్తే అంత ఈజీగా రన్స్ వస్తున్నాయి. టెరిఫిక్ షాట్ ఇది. హార్డ్ లైన్ పిచ్ చేస్తుంటాడు, కరెక్ట్ పొజిషన్ లో రావడం చాలా ఇంపార్టెంట్. పేస్ కూడా జనరేట్ చేస్తుంటాడు, బట్ చాలా అద్భుతంగా పిక్ చేశాడు అజింక్య రహానే. ఎక్కువ హైట్ లెవెల్ బాల్ పడిన తర్వాత పర్ఫెక్ట్ పొజిషన్ లో వచ్చాడు అండ్ ఆ కనెక్షన్ కుదిరింది. మరొకసారి 78 మీటర్స్ సిక్స్ అజింక్య నుంచి. 2 సిక్సెస్ ఫస్ట్ ఓవర్ లోనే. గుడ్ జంప్ రాగానే ప్రెషర్ లో ఉంటాడు డెఫినెట్ గా యంగ్స్టర్. ఇప్పటి వరకు బాగా బౌల్ చేశారు, ముఖ్యంగా స్పిన్నర్స్ అండ్ ఆల్. పార్ట్నర్షిప్ చూస్తే 42 రన్స్ 26 బాల్స్ లో. బట్ 2 మంచి ఓవర్లు మ్యాచ్ లో తిరిగి తీసుకొని వస్తారు రావచ్చు. కేకేఆర్ స్టిల్ ఇంకా చూసుకుంటే నెక్స్ట్ బ్యాటర్స్ కామరన్ గ్రీన్, పవెల్ అండ్ రింకు. బ్యాటింగ్ డెప్త్ ఉంది. చేంజ్ ఆఫ్ పేస్. ఇప్పటి వరకు చూస్తే 14 రన్స్ ఈ ఓవర్ లో. 4 లీగల్ డెలివరీస్. బ్యాటింగ్ డీప్ గా ఉంది వీళ్ళకి. ఈ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. తెలివైన ఇన్వెస్టింగ్ కూడా క్రికెట్ లాంటిదే. ప్రతి బాల్ సిక్సర్ అవ్వదు, కానీ ఓర్పుతో ఉంటే మ్యాచ్ గెలవచ్చు. చిన్నగా స్టార్ట్ చేయండి, కానీ పెద్దగా ఆలోచించండి. తెలివిగా ఇన్వెస్ట్ పవర్ అదే తెలివైనటువంటి ఇన్వెస్టింగ్ పవర్ అంటే అదే. మరి అలాంటి తెలివిగా ఆలోచించాలి ఇక్కడ. మరి కానీ సూపర్ కింగ్స్ కూడా వాళ్ళకి వికెట్ రావాలి అంటే ప్రస్తుతానికి ఇక్కడ నెక్స్ట్ బ్యాటింగ్ లైన్ చూస్తే గ్రీన్ స్ట్రైక్ రేట్ 153, రింకు 145, పవెల్ 148. సూపర్ స్ట్రైక్ రేట్స్ నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాటర్స్ కి. అందుకోసమే కొంచెం స్లోగా ఆడుతున్నారు. బట్ న్యూ బ్యాటర్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు కష్టం అవుతుంది రన్స్ రావడం. తెలివిగా నేడు రఘువంశీ నెక్స్ట్ పేస్ యూటిలైజ్ చేసుకున్నాడు. గుర్జెట్ అయితే 4 వస్తుంది. ఎక్స్పెన్సివ్ ఓవర్ ఇది. 18 రన్లు ఆల్రెడీ వచ్చేసినాయి. డైరెక్టర్ యంగ్స్టర్ అంకురేష్ సూపర్ బౌండరీ ఇది. పేస్ యూజ్ చేసుకున్నాడు ఈ బాల్ లో. బ్యాట్ ఫీల్డ్ ఓపెన్ చేశారు చివరి నిమిషంలో. థర్డ్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య నుంచి 11 మీటర్స్ గ్యాప్. సూపర్ గా ప్లేస్ చేశాడని చెప్పాలి ఈ బౌండరీకి. చాలా ప్రిసైజ్ గా ప్లేస్ చేశాడు. ఎక్స్పెన్సివ్ ఓవర్ ఇది ఇప్పటిదాకా గుర్జప్ టీం నుంచి. కేకేఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఓవర్ వాళ్ళకి. దాంతో రిక్వైర్ 100 లెస్ దాన్ 11కి వచ్చేసింది. డెలివరీ అండ్ గుడ్ కాల్. గుడ్ క్రికెట్ టోటల్ గా 9 ఓవర్స్ తర్వాత 70. హుసేన్ ఫస్ట్ ఓవర్స్ లో 70 రన్స్ ఇచ్చాడు. ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేశాడు. తన వికెట్ వచ్చుంటే డిఫరెంట్ ఉండేది. ఆ వికెట్ రావాలి. యాక్చువల్గా అది ఎంత కాస్ట్లీగా ప్రూవ్ అయితే చూడాలి. ఎందుకంటే తను క్రియేట్ చేసినటువంటి ఆపర్చునిటీ రఘువంశీకి సేవ్ అయ్యాడు. అక్కడ బ్రెవిస్ వదిలేశాడు ఆ క్యాచ్ ని. అది ఎంత డేంజరస్ గా మారుతుంది. పార్ట్నర్షిప్ 49 రన్స్ 30 బాల్స్ లో. 21 రహానే 11 బాల్స్ లో. 27 రఘువంశీ 18 బాల్స్ లో. 150 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు రఘువంశీ కూడా. ఈ పార్ట్నర్షిప్ ను వీలైనంత త్వరగా బ్రేక్ చేయాలి సిఎస్కే మన గేమ్ లోకి రావాలంటే. ఫీల్డర్ ఉంటాడా? ఒకళ్ళు కాదు, ఇద్దరు వచ్చారు. ఓ ఏం జరుగుతుంది? చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డర్స్ క్యాచ్ వదిలేస్తున్నారు. సర్ఫరాజ్ వదిలేశాడు ఈ క్యాచ్ ని. థర్డ్ క్యాచ్ ఇది ఈ మ్యాచ్ లో. క్యాచెస్ విన్ మ్యాచెస్ లో చెప్తుంటాం. ఇలా వదిలేస్తే మ్యాచ్ గెలవడం కష్టం. టోటలీ డిసప్పాయింటెడ్ సిఎస్కే మేనేజ్మెంట్ మొత్తం కూడా. సింపుల్ క్యాచ్. కూర్చోనుకుంటే ప్రయత్నం ఇది అజింక్య నుంచి. టాప్ ఏజ్ అయింది.
సర్ఫరాజ్ యూజువల్ గా చాలా మంచి ఫీల్డర్. లాస్ట్ మ్యాచ్ చూసాం సూపర్ క్యాచ్ తీసుకున్నది, ఇది చాలా ఈజీ క్యాచ్ ఆ స్టాండర్డ్స్ ప్రకారం, అది కూడా నేలపాలైంది. మరి ఇది వెళ్ళిపోతారా? ఫీల్డర్ ఉన్నాడు, ఈసారి మాత్రం మిస్టేక్ లేదు. రఘువంశీ పెవిలియన్కి వెళ్ళిపోతాడు. ఉదయం ట్రై చేస్తూనే ఉన్నాడు, ఈసారి లక్ మొత్తం మీద తిరిగి తిరిగి తన వైపుకు వచ్చింది. 3వ వికెట్ కోల్పోతారు కేకేఆర్. ఎవరి మీద చూడండి, 122 డెసిబల్స్. పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది, 50 ఓవర్స్ పార్ట్నర్షిప్ కాస్త బ్రేక్ అయింది.